ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1811 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 23, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈ రోజు ఒక స్పెషల్ డే. మీరు ఎంతమంది ఈ స్పెషల్ డే గుర్తుపెట్టుకున్నారు? నేను చెప్పకముందే కామెంట్ సెక్షన్లో చెప్తే హ్యాపీ. ఇదే రోజు లాస్ట్ ఇయర్ ఒక అద్భుతం జరిగింది ఇండియాలో. ఈ రోజుని నేషనల్ స్పేస్ డే కూడా ప్రకటించుకున్నాం మనం. అంటే మన చంద్రయాన్ 3 మూన్లోకి ఈ రోజు అడుగు పెట్టింది అనమాట. అందుకే ఈరోజు నేషనల్ స్పేస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో అందరికీ నేషనల్ స్పేస్ డే శుభాకాంక్షలు. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఒక కొత్త ఫోన్ని తీసుకొని రాబోతుంది. శాంసంగ్ జెట్ ఫోల్డ్ 6 స్లిమ్ అంట. ఇది సెప్టెంబర్లో లాంచ్ చేయొచ్చు. ఇది కాకపోతే ఇండియాకి అయితే రాదు, ఫస్ట్ కొరియాలో తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నార్మల్గా జెట్ ఫోల్డ్ 6తో కంపేర్ చేస్తే స్లిమ్ ఉంటుంది, చాలా సన్నగా అయితే ఉంటుంది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఎలా ఉంటుందో ఫోన్ తెలియదు. కానీ ఇది గ్లోబల్గా తీసుకొస్తారా లేదా, కొన్ని దేశాలకు మాత్రం పరిమితం చేస్తారా, ఇవన్నీ మనకి సెప్టెంబర్ ఎండింగ్కి తెలిస్తే. సెప్టెంబర్ 25th అట్లా ఎక్స్పెక్టెడ్ డేట్, ఇది రిలీజ్ డేట్. చూద్దాం, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దీంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా లీక్స్ కూడా బయటకు వచ్చినాయి. S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే S25 అల్ట్రా కొద్దిగా విడ్త్ తగ్గిస్తున్నారు, కాకపోతే బెజల్స్ ఈసారి తగ్గిస్తున్నారు కాబట్టి మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అయితే పెరుగుతుంది. అండ్ ఇంకొకటి కార్నర్స్ కూడా రౌండ్ చేస్తున్నారు. సో ఇవి కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. ఈసారి ఫోన్ మీ చేతిలో పెట్టుకున్నప్పుడు అంత వైడ్ అయితే ఉండదు, నేరోగా అయితే S25 అల్ట్రా అయితే ఉంటుంది. కాకపోతే స్క్రీన్ సైజ్ మాత్రం లోపల పెరుగుతుంది కాబట్టి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, మీకు ఫోటోలో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి క్రిస్టియానో రొనాల్డో. ఈ పేరు వింటేనే ఒక సపరేట్ వైబ్ అయితే ఉంటుంది. చాలా మంది క్రిస్టియానో రొనాల్డోని పిచ్చి పిచ్చిగా ఫాలో అవుతుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇతను ఏం చేసిన న్యూస్, ఒకసారి కోక్ బాటిల్ అట్లా తీసి అవతల పెట్టాడు, కోకోకోలా షేర్ విపరీతంగా పడిపోయింది. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రికార్డ్స్ అయితే సృష్టించారు. ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఇట్లాంటి రికార్డ్స్ అయితే మీరు చూసి ఉండరు. అట్లాంటి రికార్డ్స్ అయితే రొనాల్డో సృష్టించాడు. ఒక్కొక్కటి చూద్దాం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక వీడియో పెట్టాడు. 22 నిమిషాల్లోనే 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. 90 minutesలో 1 million సబ్స్క్రైబర్స్ వచ్చారు. 12 గంటల్లో 10 million సబ్స్క్రైబర్స్ వచ్చారు. 24 గంటల్లో 20 million సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రజెంట్ 2 days అవుతుంది, 30 million ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అంటే ఒకటే రోజులో సిల్వర్ బటన్, గోల్డ్ బటన్ అండ్ డైమండ్ బటన్ కూడా రొనాల్డోకి అయితే వచ్చేసింది. ఎప్పుడు ఈ యూట్యూబ్ చరిత్ర ఇట్లాంటిది అయితే జరగలేదు. మీరు ఎవరైనా క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 5,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మనం 46 lakh రీచ్ అవుతాం. సో జస్ట్ 5,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. సో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ రోజు చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 16 సిరీస్ కూడా నెక్స్ట్ మంత్ లాంచ్ అవబోతుంది. సెప్టెంబర్ 10వ తారీఖు ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ అయితే దీనిది. ఇప్పుడు ఈ ఫోన్స్ సంబంధించి కొద్దిగా న్యూస్ అయితే బయటకు వచ్చింది, రూమర్స్ అయితే వస్తున్నాయి. కెమెరా సంబంధించి iPhone 15 Plusలో మనం చూసుకుంటే వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, కానీ మనం మ్యాక్రో ఫోటోగ్రఫీ అయితే దాని నుంచి చేయలేము. ఇప్పుడు ఇప్పుడే iPhone 16 Plusలో మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా ఆప్షన్ తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దాంతోపాటు క్యాప్చర్ బటన్ ఉంటుంది, కొత్త క్యాప్చర్ బటన్ యాడ్ చేస్తున్నారు కదా. క్యాప్చర్ బటన్ మనకి ఫింగర్ సెన్స్ ఉంటుంది అంట. మన ఫింగర్ పెడితేనే అది యాక్టివేట్ అవుతుంది. అండ్ మన నార్మల్గా పామ్తో పట్టుకుని యాక్టివేట్ అవ్వదు, మీరు జేబులో పెట్టుకున్నప్పుడు యాక్టివేట్ అవ్వదు, ఫింగర్ టచ్ అయితేనే అది యాక్టివేట్ అవుతుంది. సో దీనికి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. లైక్ మనం సింగిల్ ప్రెస్ చేసాం అనుకోండి, దాన్ని ఫోకస్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఫోటో తీస్తుంది, లేకపోతే వీడియో రికార్డింగ్ ఇట్లాంటి వాటికి ఉపయోగించవచ్చు. అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. చూడాలి ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయో తెలియదు. ఖచ్చితంగా మనకి క్యాప్చర్ బటన్ అయితే మనం చూడబోతున్నాం. ఇదే చేంజ్ iPhone 15కి 16కి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఆగస్ట్ 27వ తారీఖు వివో T3 ప్రోని తీసుకొని రాబోతుంది. సేమ్ ఇది iQOO G9s ప్రోనే, కానీ దీంతోపాటు వీళ్ళు ఇంకొక ఫోన్ కూడా తీసుకొస్తారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. వివో T3 అల్ట్రా అంట. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్ ప్రాసెసర్తో, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. మరి చూడాలి, T సిరీస్ అని తక్కువ రేట్లో వస్తాయి. V సిరీస్ వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్ తీసుకొస్తారు కాబట్టి కొద్దిగా ఎక్కువ రేట్లు పెడతారు. T సిరీస్ ఆన్లైన్ టార్గెట్ ఫోన్స్ ఇవి కొద్దిగా తక్కువ రేట్లో రావచ్చు. 9 సిరీస్ ప్రాసెసర్తో కొద్దిగా మంచి కెమెరా వస్తే, తక్కువ రేటు ఫోన్ వస్తే చాలా హ్యాపీ. చూడాలి మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. నెక్స్ట్ వస్తారు పోకో నుంచి పోకో ప్యాడ్ ఈరోజు లాంచ్ చేసింది. ఇది ఎఫెక్టివ్ ప్రైస్ విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 19,999కి అయితే వస్తుంది. ఆగస్ట్ 27వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో దీన్ని సేల్ తీసుకొని రాబోతున్నారు. ఇది మంచి ప్రైజే ఈ స్పెసిఫికేషన్స్కి, ఎందుకంటే ఇది మీకు IPS LCD డిస్ప్లే 2.5K రెజల్యూషన్తో వస్తుంది. 12.1 inch డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 10,000 mAh బ్యాటరీ, 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ 8 MP కెమెరాస్, డీసెంట్ స్పెక్స్. 20,000 లోపు మంచి ట్యాబ్లెట్ ఇది. వీటితో పాటు కీబోర్డ్, పెన్ సపోర్ట్ కూడా దీనికి ఉంది, వాటిని సపరేట్ కొనుక్కోవాలి. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో చైనా మొబైల్ని బీట్ చేసింది, లాస్ట్ క్వార్టర్లోనే బీట్ చేసింది. అంటే జియో యూజర్స్ ఏదైతే డేటా యూజ్ చేస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా ఏ టెలికామ్ ఆపరేటర్ యూజర్స్ కూడా అంత డేటా అయితే యూజ్ చేయట్లేదు. లాస్ట్ క్వార్టర్ చూసుకుంటే 40.9 exabyte డేటాను అయితే కన్జ్యూమ్ చేశారు జియో యూజర్స్. ఈ క్వార్టర్కి వచ్చేసరికి ఇంకా పెరిగింది, 43 exabytes
డేటానైతే కన్జ్యూమ్ చేశారు. సో ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరు ఇంత డేటానైతే ఏ టెలికాం ఆపరేటర్ యూజ్ చేసే మొత్తం ఎవరు ఇంత కన్జ్యూమ్ చేయలేదు. చైనా మొబైల్ ఎప్పుడు టాప్లో ఉంటుంది, దాన్నైతే జియో గత 2 క్వార్టర్స్గా బీట్ చేస్తూ వస్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఈరోజు ఓటీటీలో కల్కి వచ్చింది. కల్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు కల్కి కోసం. కల్కి ప్రైమ్ వీడియోలో మనం అన్ని లాంగ్వేజ్లో చూడొచ్చు. ఒక్క హిందీ మాత్రమే నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. ఒకవేళ మీరు హిందీలో చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అయితే కల్కిని అయితే ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్. దీంతోపాటు రాయన్ సినిమా కూడా వచ్చింది ధనుష్ది, ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా ప్రైమ్ వీడియోలో అయితే వచ్చింది. ఈ 2 సినిమాలు మీరు చెక్ చేయాలనుకుంటే ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హానర్ నుంచి హానర్ మ్యాజిక్ V3. ఇది ప్రపంచంలో లైటెస్ట్ ఫోల్డ్ అని చెప్పొచ్చు. దీని వెయిట్ వచ్చేసరికి 226 గ్రామ్స్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసరికి 9.2 mm ఉంటుంది. దీన్ని వీళ్ళు ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఎట్లా సాధించారంటే పేక మేడలు మీరు వినే ఉంటారు. చిన్నప్పటి నుంచి మనం పేక మేడలు కడతా ఉంటాం అనే ఒక సామెత కూడా ఉంటుంది కదా. ఈ పేక మేడలు కట్టి దాని మీద ఈ ఫోన్ని పెట్టారు. అవి కూలిపోలేదు. దీనికోసం దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ చైనాలో ఆల్రెడీ లాంచ్ అయింది. సెప్టెంబర్ 5వ తారీఖు గ్లోబల్గా లాంచ్ చేస్తారు. ఇండియాకు కూడా ఈ ఫోన్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే SanDisk 128GB USB 3.2 పెన్ డ్రైవ్ 8,900 రూపీస్కి అయితే వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో డీల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతుంటాయి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి మెక్డానల్డ్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది. హ్యాకర్స్ హ్యాక్ చేసి వీళ్ళు పోస్టులు పెట్టారు. లైక్ మెక్డానల్డ్స్ క్రిప్టో కరెన్సీని ఫ్రీగా ఇస్తుందని చెప్పేసి పోస్టులు పెట్టారు. చాలా మంది లాగిన్ అయిపోయి వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చేసారు. అక్కడ వీళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు అలాగపోయినాయి హ్యాకర్స్ దగ్గరికి. దగ్గర వీళ్ళు $7 lakh అంటే దగ్గర $5,80,00,000 ఒక్క రోజులో వీళ్ళు హ్యాక్ చేసి సంపాదించారు. మళ్ళీ ఇప్పుడు మెక్డానల్డ్స్ వాళ్ళ అకౌంట్ వాళ్ళకి వచ్చేసింది, కానీ డబ్బులు మాత్రం వాళ్ళ కస్టమర్స్ హ్యాకర్ చేతిలోకి అయితే వెళ్ళిపోయినాయి. ఇట్లాంటి ఏమన్నా పోస్టులు పెడుతుంటే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. హ్యాక్ చేసినప్పుడు ఇట్లాంటి క్రిప్టో కరెన్సీ ఇట్లాంటి పోస్టులు అయితే ఎక్కువ పెడతా ఉంటారు. చాలామంది ట్విట్టర్ అకౌంట్స్ కూడా హ్యాక్ చేసి ఇట్లాంటి పనులు అయితే హ్యాకర్స్ అయితే చేశారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే అంజనీ కుమార్ అడుగుతున్నారు, ఫోన్ని 24 hours యూజ్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు ఫోన్ని మీరు. 24 hours కాకపోతే మీరు అసలు కంప్లీట్గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అందరూ వాడుతున్నారు, 24 hours యూజ్ చేస్తున్నారు. ఈవెన్ బాత్రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఫోన్ లేకుండా పని అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మరీ విపరీతంగా అలవాటు అయిపోయింది కాబట్టి చాలా మందికి ప్రాబ్లం ఏమవుతుందంటే డోపమైన్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ అవుతుంది అనమాట మీకు. అది ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది. దీనివల్ల మీరు ఒక పని మీద ఫోకస్ చేయలేరు. మీరు ఏమైనా సాధించాలనుకున్నా మీరు మైండ్ని దాని మీద ఫోకస్ చేయలేరు. మీ లైఫ్లో ఎదగం కూడా ఎదగలేరు. అలా ఉంటుంది ఎక్కువ దానికి అలవాటు పడితే. సో ఎందుకంటే ఇప్పుడు రీల్స్ చూస్తున్నారు, మీరు ఏదైనా షార్ట్స్ రీల్స్ చూస్తున్నారు. ఒక షార్ట్ రాగానే ఒకటి ఏదైనా హ్యాపీనెస్ వచ్చిన షార్ట్ వస్తే నవ్వుకుంటాం. మళ్ళీ వెంటనే ఏదన్నా బాధ కలిగించేది వస్తుంది. అంటే మైండ్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఏమన్నా భయపెట్టేది వస్తే భయపడతాం. ఇట్లా మైండ్ కూడా మన కంట్రోల్లో ఉండదు, ఫోకస్ కూడా చేయలేం మనం. సో ఇట్లా చాలామంది డాక్టర్స్ కూడా చెప్పారు. చాలామంది యూత్ వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు ఇట్లా ఫోన్కి విపరీతంగా అలవాటు పడిపోయి అని చెప్పేసి. స్క్రీన్ ఆన్ టైం తగ్గించుకోండి, ఫోన్ యూజ్ చేయండి. ఫోన్ లేకుండా బతకలేము మనం. తక్కువ వాడడానికి ట్రై చేయండి. ఎక్కువ మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు అనుకున్న డ్రీమ్స్ అయితే మీరు అచీవ్ అవ్వగలరు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు మోటోలో H50 రివ్యూ అయితే వస్తుంది, దాన్ని కూడా చెక్ చేయండి. అండ్ మళ్ళీ టెక్ న్యూస్ మండే ఉంటుంది. మండే మనం టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.